వైర్లెస్ విద్యుత్ వస్తోంది. మరీ వెనక్కి వెళ్ళనవసరం లేకుండా సెల్ ఫోన్స్ రాకముందు ఫోన్లు మాట్లాడాలంటే స్తంభం నుంచి ఇంటికి వైర్ లాగి దాన్ని ఫోన్ కి కనెక్ట్ చేసేవారు. అది ఎక్కడుంటే అక్కడి నుంచే మాట్లాడాల్సి వచ్చేది. పైగా ఆ వైర్లు ఎప్పుడు కట్ అవుతాయో తెలియని పరిస్థితి. అనంతరం తీగలతో సంబంధం తెంపేసి సెల్ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వైర్లెస్ ఇంటర్నెట్ ప్రవేశించింది. ఈ సమయంలో వైర్లెస్ విద్యుత్ కూడా వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఫిన్లాండ్ పరిశోధకులు ఆ పనిలోనే ఉన్నారు. దీనికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవును, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు అవసరం లేని విద్యుత్ సరఫరాను ఊహించగలమా? దశాబ్దాల క్రితం నికోలస్ టెస్లా దీనిపై ఎన్నో కలలు కన్నారన్న విషయం ఎంతమందికి తెలుసు? అయితే ఆ కలలను నిజం చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు ఫిన్లాండ్ పరిశోధకులు. ప్రధానంగా ఈ వైర్లెస్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ఫిన్లాండ్లోని ఆల్టో యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తోంది. రెజోనెంట్ కంప్లింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించి గాలి ద్వారా విద్యుత్తును పంపించొచ్చని ఈ శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే దీనికి విస్తృతమైన వాణిజ్య విస్తరణ అవసరమని అంటున్నారు. ఈ సందర్భంగా వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ పద్ధతులను ఉపయోగించి ఫిన్లాండ్ బృందాలు గాలి ద్వారా చిన్న పరికరాలకు సక్సెస్ఫుల్ గా పవర్ అందించాయని చెప్తున్నారు. దీనివల్ల విద్యుత్ నష్టం చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారని అంటున్నారు. అలా అని వైర్ల వ్యవస్థను ఎప్పటికప్పుడు పూర్తిగా తొలగించలేదు, కానీ ట్రాన్స్మిటర్, రిసీవర్ మధ్య దూరం తక్కువగా ఉన్న సమయంలో ఇది సక్సెస్ఫుల్ గా పనిచేస్తుందని, దూరం పెరిగే కొద్దీ ప్రసార సామర్థ్యం తగ్గుతుందని, దీన్ని అధిగమించడంపైనే ఇప్పుడు దృష్టి సారించనున్నట్టు చెప్తున్నారు. ఇక ప్రధానంగా సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ప్రకృతికి ఎంతో నష్టం జరుగుతుంది. ఎన్నో పక్షి జాతులు అంతరించిపోతున్నాయని, ఆ ప్రభావం మనిషి ఆరోగ్యంపైన చూపిస్తుందని అంటున్న వేళ గాలిలో విద్యుత్తును ప్రసారం చేయడం వల్ల ఆ ప్రభావం మనిషి ఆరోగ్యంపై ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు కీలకమైన విషయం. దీనిపైన పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది సక్సెస్ అయితే గుండెకు అమర్చే పేస్ మేకర్ వంటి వైద్య పరికరాల విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్తున్నారు. ఈ వైఫై తరహా విద్యుత్ అందుబాటులోకి వస్తే రకరకాల ఛార్జర్లు లేదా పవర్ బ్యాంకులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండకపోవడంతో పాటు ఛార్జింగ్ పోర్ట్ల గురించి వెతుక్కోవాల్సిన అవసరం, పోటీ పడాల్సిన పరిస్థితి ఉండదు. ఇదే సమయంలో ప్రధానంగా సెల్ ఫోన్లు, ఇయర్ బడ్ల ఛార్జింగ్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. అదేవిధంగా ఆసుపత్రి గదులు, ఫ్యాక్టరీలు, ఫ్యూయల్ సెంటర్స్, తడిగా ఉన్న బహిరంగ ప్రదేశాల్లో షాకింగ్ కంప్లైంట్లు తగ్గించవచ్చు. ఇక మైనస్ల విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా ఖర్చు విషయంపై ఇంకా క్లారిటీ లేనందున ఇది సంక్లిష్టమైంది కావచ్చని అంటున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే భూతాపం పెరుగుతుందని, ధృవాల వద్ద మంచు కరుగుతుందని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగి పలు దీవులు, దేశాలు సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని అంటున్న వేళ ఈ వైర్లెస్ విద్యుత్ వల్ల వాతావరణంలో వేడి ఏ స్థాయిలో పెరుగుతుందనే విషయం పైన క్లారిటీ రావాల్సి ఉంది.